అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల అక్టోబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే మీరు అక్కడ లైక్ చేసిన తర్వాత మనకి అక్కడ హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. దాని ద్వారా ఎక్కువ మందికి విషయం సమాచారం తెలుస్తుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. దాదాపుగా ఈరోజు సాయంత్రం 6:30 సమయం నుంచి 7 గంటల సమయం నుంచి జీతాలు జమ కావడం అనేది ప్రారంభమైంది. దాదాపుగా చాలా డిపార్ట్మెంట్ సంబంధించి జీతాలు అనేవి దాదాపు ఒక 30 నుంచి 40% వరకు ఇప్పటికే జమ ఉన్నాయి. ఇంకా కూడా అక్కడక్కడ జమ అవుతూ ఉన్నాయి. అయితే మధ్యాహ్నం 4 గంటల సమయం నుంచి మనకి ఈక్యుబేర్కి బిల్లు అయితే అన్నీ వెళ్ళడం జరిగింది. ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు బిల్లు అన్నీ కూడా దాదాపుగా 80-90% ఈక్యుబేర్కి వెళ్ళున్నాయి. అందులో ఈ జీతాల బిల్లుకి మాత్రం ఈక్యుబేర్ తర్వాత బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ కావడం జరిగింది. అలాట్ అయినటువంటి వారికి జీతాలు కూడా జమ కావడం అనేది ప్రారంభమైంది. అయితే ఇంకా ఏవైతే ఈక్యుబేర్కి ఈరోజు అయితే మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఈక్యుబేర్కి వెళ్ళున్నాయో వారందరికి కూడా ఖచ్చితంగా అర్ధరాత్రి అయినా సరే ఖచ్చితంగా 99% జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైతే ఉద్యోగులకి ఎక్కువ భాగం ఉద్యోగులకే జమ అయినట్లుగా తెలుస్తుంది. పెన్షన్స్ అయితే ఈక్యుబేర్కి వెళ్ళాయి, కానీ తర్వాత బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయితే ఇంకా కాలేదు. అయితే ఈ ఉద్యోగం సంబంధించి బిల్లులన్నీ కూడా దాదాపుగా అయిపోవచ్చాయి. దాదాపు 50%, 60% దాకా అయినట్టు ఉన్నాయి. కాబట్టి ఇవి అయిన వెంటనే కానీ లేకపోతే వీటితో పాటే పెన్షన్ బిల్లుల్లో కూడా మరి కొద్దిసేపట్లో కదలిక వచ్చే అవకాశం ఉంది. ఈ కదలిక వచ్చి ఈక్యుబేర్లో ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులన్నీ కూడా దాదాపుగా ఎక్కువ పర్సెంట్ ఈరోజు రాత్రికి జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏమైనా జమ కావడం మిస్ అయితే మాత్రం రేపు జమ అయ్యే అవకాశాలు తర్వాత సోమవారం వరకు వేచి చూడాలి. ఏమైనా బిల్లులో మార్పు వస్తే తర్వాత వీడియోలో